ఈ లోకంలో జ్ఞానము లేకుండా ఒక మనిషి బ్రతకడం అసంభవం అంటే. జ్ఞానము, మనుషుల జ్ఞానము, దేవుని జ్ఞానము, దెయ్యపు జ్ఞానం ఉన్నది కానీ, దేవుని జ్ఞానం మనిషి పొందుకోవాలి. దేవుని జ్ఞానము మనిషి సంపాదించుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానమును సంపాదించుకోవటానికే జ్ఞానం యొక్క ముఖ్యాంశం అంట. జ్ఞానం సంపాదించుకోవాలంట. నీ సంపాదనంతా ఇచ్చి, నువ్వు సంపాదించినంతా ఇచ్చి, నువ్వు బుద్ధి సంపాదించుకో, జ్ఞానము సంపాదించుకో. జ్ఞానం అత్యవసరం. జ్ఞానము కావాలి. జ్ఞానము లేనిదే ముందుకు వెళ్ళలేం. జ్ఞానమును నువ్వు సంపాదించుకో. అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం. ఈ రోజుల్లో మనిషి అన్ని సంపాదించుకోవటానికి పరుగులెడుతున్నాడు కానీ, దేవుని జ్ఞానాన్ని సంపాదించడం కోసం నువ్వు చేసిందేంటి? ఎప్పుడైనా ప్రార్థనలో, నీ జ్ఞానంతో నేను బ్రతకాలయ్యా, నీ జ్ఞానముతో ముందుకెళ్ళాలయ్యా, నీ జ్ఞానముతో జీవించాలయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చాలా తక్కువ సార్లే చేస్తుంటాం. దేవుని జ్ఞానం మనకి ఎందుకు అవసరమో కూడా మనము ధ్యానం చేసాం. ఒక విషయాన్ని గ్రహించాలంటే దేవుని జ్ఞానం కావాలి. వాక్యం గ్రహించాలన్నా జ్ఞానం కావాలి. తప్పించబడాలన్నా జ్ఞానం కావాలి. ప్రతి విషయంలో జ్ఞానం అవసరం. ఇంకొక మాట కూడా భక్తుడు చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడో. 90వ సంకీర్తన 12వ చరణం. మాకు మాకు జ్ఞాన హృదయము హృదయము కలుగునట్లుగా కరుణత్తుగా చేయుము. చేయుము. దినములు మా లెక్కించుటకు దినములు మాకు నేర్పుము. నేర్పుము. మా దినములను లెక్కించుట మాకు నేర్పు. మాకు నేర్పుము. భక్తుడు ప్రార్థన చేస్తూ, దేవా, మాకు జ్ఞాన హృదయం కావాలయ్యా, జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి. ఎందుకు? మా దినములను లెక్కించుట మాకు నేర్పేది జ్ఞానం కాబట్టి. దినములు లెక్కించడం అంటే ఏంటి? ఈరోజు మనిషి పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు. తాను పెరిగేటప్పుడు ఏదో లేచామా, తిన్నామా, పని చేశామా, సంపాదించామా, పడుకున్నామా, లేచామా, తిన్నామా, పని చేశామా, పడుకున్నామా, బతికామా, చచ్చామా, ఇంతవరకే తప్ప అసలు నేను ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాను, ఈ రోజుల్లో నేనేం చేయాలి, నా దినముల పరిస్థితి ఏమిటి? మనిషి జీవిత కాలాన్ని 3 రకాలుగా వర్ణిస్తూ ఉంటారు. 1 బాల్యకాలము, 2 యవ్వన కాలము, 3 వృద్ధాప్య కాలము. ఇంకా వివరించాలంటే బాల్యకాలము, యవ్వన కాలము, నడి యవ్వన కాలము, వృద్ధాప్యము, ముసలితనం. ఇలాగున 3 రకాలకు, ఒక 5 రకాలుగా మనిషి జీవితాన్ని వివరిస్తూ ఉంటారు. మనిషి అంటే తను పుట్టిన దగ్గర నుండి 15వ ఏట వరకు తాను కొన్నిటిని చూస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, తెలిసి తెలియని జ్ఞానం ఉండేది మొదటి సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు తెలిసి తెలియని జ్ఞానం. వారికి ఏదో కొంత తెలుసు, కొంత తెలియదు అన్నట్లుగా ఉంటది. 15వ వయస్సు నుండి, అనగా 16, 15 ఆ సమయము నుండి 30వ వయస్సు వచ్చేంత వరకు తెలుసుకునే జ్ఞానం. అప్పుడేమో తెలిసి తెలియని జ్ఞానం, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. కానీ 16వ ఏట నుండి 30వ ఏట వరకు జ్ఞానాన్ని ఇంకా అధికం చేసుకొని తెలుసుకునే వయస్సు. అది బాల్యకాలము, ఇది యవ్వన కాలము. 30వ ఏళ్ళ నుండి 60 ఏండ్ల వరకు వారి జ్ఞానాన్ని, వారు ఏదైతే జ్ఞానం నేర్చుకున్నారో అది అనుభవించే వయస్సు. అది అనుభవించే వయస్సు. 60 ఏళ్ళ పైబడిన దగ్గర నుంచి జ్ఞానమును బోధించే వయస్సు. జ్ఞానాన్ని ఇతరులకి చెబుతూ,
జ్ఞానం ఇలాంటిది అని, ఇదిగో అయ్యా నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, చిన్నప్పుడు ఇలా నడుచుకునేవాడిని అని వయసును బట్టి వారు జ్ఞానము కలిగిన వారిగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో ఉండే మనం జ్ఞానము తెలుసుకునే వయసు, జ్ఞానాన్ని అనుభవించే వయసులో ఉన్నాం. అలాంటప్పుడు ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నామా? జ్ఞాన హృదయం కలిగి బ్రతుకుతున్నామా? ఏమి నేర్చుకుంటున్నాం? ఏమాత్రం నీ జ్ఞానం అభివృద్ధి పొందుతుంది? ఈ లోకపరంగా జ్ఞానం సంపాదించుకోవడానికి కోట్లు కోట్లు, లక్షలు, వేలు ఖర్చు పెడుతున్నారు జ్ఞానం కోసం, జ్ఞానం కోసం. ఏం గవర్నమెంట్ స్కూలే. కానీ ప్రైవేటు స్కూల్లో లక్షలు వెచ్చించి, వేలకు వేలు వెచ్చించి ఎందుకు జాయిన్ చేస్తున్నారంటే, తల్లిదండ్రులు చెప్పే మాట ఏమిటంటే, నా పిల్లలు మంచి జ్ఞానవంతులుగా ఉండాలి. అక్కడైతే కాస్త జ్ఞానం ఎక్కువ దొరుకుద్దని అనుకుంటారు. అంటే అన్ని వేలు ఖర్చు చేయడానికి కారణం ఏంటి? అక్కడ జ్ఞానం ఎక్కువ దొరుకుద్దని. నేనంటాను, ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన జ్ఞానం కోసం అంత ఖర్చు పెడుతున్నప్పుడు, దేవుని యొద్ద నుండి పొందుకునే జ్ఞానం కోసం నువ్వేం చేస్తున్నావు? ఎందుకయ్యా ఆ జ్ఞానం? నీ దినములు లెక్కించుట నీకు నేర్పేది ఆ జ్ఞానమే. నువ్వు ఎలా బ్రతకాలో, నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో, ఎందుకు పుట్టావో, ఎందుకు పెరుగుతున్నావో, ఎందుకు జీవితంలో బ్రతుకుతున్నావో నీకు నేర్పేది జ్ఞానమే. ఈరోజు మనిషి ఎందుకు పుట్టాడో తెలీదు. మనం పుడుతున్నాం, జంతువులు పుడుతున్నాయి. వాటికి మనకి తేడా ఉండాలి కదా. జంతువులకి వివేకం లేదు, జంతువులకి జ్ఞానము లేదు. జంతువులు ఎలాగేవంటే ఏదో పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, సస్తున్నాయి. వాటికి తెలివి జ్ఞానాలంటూ లేవు. దేవుని వాక్యంలోనే స్పష్టంగా రాయబడి ఉంటది. ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం ఎంతమ్మా? యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. నిప్పుకోడి సంతోషము నిప్పుకోడి చేత సంతోషము చేత రెక్కలను ఆడించును. రెక్కల నాడించును, రెక్కలను వెంట్రుకలను రెక్కలను దానికున్నందున వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును. అది నేలను దాని గుడ్లను పెట్టును, దుప్పిలో వాటిని కాచును. ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను. దేని పాదమైనను వాటిని తొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక అడవి జంతు వాటిని చితక అయినను అనుకొనకయే అనుకొనకయే ఉన్నది. ఉన్నది. తన పిల్లలు అది కానట్టు వాటి ఎడల తనని అది కానట్టు కాఠిన్యము వాటి ఎడలది కాఠిన్యము చూపును. చూపుచు. వ్యర్థ సారీ, ఇక్కడ దాని రాయబడింది, తన కష్టం పిల్లలు వ్యర్థమైనది తన దానికి చింత కానట్టు. లేదు. దాని కష్టం వ్యర్థమైన దానికి చింత లేదు. 17 వచనం దేవుడు మాట. దేవుడు దేవుడు దానిని దానిని లేని దానిగా చేసెను. దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను. ఆయన దానిని వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. నిప్పుకోడి అనే ఒక పక్షి ఉన్నదట. సంతోషం చేత రెక్కలాడిస్తుందట. ఎంతో ఆనందంగా గుడ్లు పెడుతుందట. పెట్టేది ఆ గుడ్లు ధూళిలో పెడుతుంది, ఏదో దుమ్ములో పెడుతుంది. దేని పాదమైనా, అంటే దుమ్ములో పెడితే ఏమవుతుంది? రోడ్డు మీద గుడ్లు పెడితే ఏమవుతుంది? ఏదో ఒకటి వచ్చి తొక్కిద్ది అనేటువంటిది దానికి ఉండదు. అలా అనుకోవట్లేదు. తన పిల్లలు కూడా తనవి కానట్లుంటదట. కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకు అట్లా ఉంటుంది? కొన్ని పక్షులకి, జంతువులకి తెలివి లేదు. అవి వస్త్రాలు వేసుకోవు. అవి జ్ఞానము మనుషులతో పోలిస్తే చాలా తక్కువ. వాటి జ్ఞానం ఎంతవరకు? ఏదో తినడం, పిల్లల్ని కనడం, ఏదో తిండి కోసం కష్టపడటం. ఒకటి, తినడం కొరకు కష్టపడతాయి. రెండు, అవి కాపాడబడడానికి కష్టపడతాయి. అంటే ఎవరికైనా వాటిని ఇబ్బంది పెడుతున్నారని వాటికి అనిపిస్తే వారి నుండి పారిపోతుంటాయి. అది జంతువులకున్న జ్ఞానం. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది, దేవుడు దానిని తెలివి లేని దానిగా చేశాడు. తెలివి, వివేచన, జ్ఞానం అనేటువంటిది జంతువులకి ఇవ్వాల.
మనిషికే ఇచ్చాడు. మనిషిని తన పోలికలో సృజించాడు. తనలో ఉన్న జీవాన్ని, తనలో ఉండే జ్ఞానాన్ని మనిషికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ జ్ఞానమును సంపాదించుకుంటే ఓ జంతువులాగా పుట్టడం, పెరగటం, ఏం చేస్తున్నావు అర్థం కాక చచ్చిపోవటం కాదు. నీ జీవానికి ఒక కారణం ఉంది. ఎన్నో మారులు మీకు చెప్పాను. తండ్రిలో నుండి తల్లి గర్భములోకి జీవ కణాలు వెళ్ళేటప్పుడు కొన్ని మిలియన్ వెళ్తాయి, ఒకటి కాదు. కొన్ని మిలియన్లు వెడితే వాటిలో నుండి ఒకటి మాత్రమే తల్లి గర్భంలోకి చేరుతుంది. మిగతావన్నీ కూడా అక్కడ అలాగునే ఆగిపోతాయి. ఒక్కటే వెళ్తుంది. ఆ ఒక్కడివే నువ్వు, ఆ ఒక్కడినే నేను, ఆ ఒక్కదానివే నువ్వు. అంటే నీతో పాటు జన్మించడానికి కొన్ని కొన్ని కోట్ల మంది పోరాటం చేస్తే నువ్వు గెలిచావు. మన గెలుపు అనేది పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే ప్రారంభమైంది. అంటే నువ్వే తల్లి గర్భంలోకి ప్రవేశించావంటే దానికి కారణం ఆయన అలా చూపించుంటాడు. అన్నీ వెళ్తుంటే ఒక్క దాన్ని మాత్రం ముందుకు వెళ్ళమని. అంటే దేవుడే నీ జీవానికి కారణం. అన్ని కోట్ల మందిలో నువ్వే పుట్టావంటే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, అది నీకు తెలియాలంటే జ్ఞానం తెలియాలి. జ్ఞానం తెలిస్తే నువ్వెందుకు పుట్టావు, అసలు నీ పెరగడానికి కారణం ఏంటి, నీలో ఉన్న జీవానికి కారణం ఏంటి, అసలు దేవుడు నిన్ను పుట్టించడానికి కారణం ఏంటి, నీ జీవానికి, నీ బ్రతుకుకి కారణం ఏంటి. ఏదో అనుకోకుండా పుట్టిన వ్యక్తివి కాదు. నువ్వు ఇంకా బ్రతుకుంది ఎందుకో తెలుసా? నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల ఆయనకు ఒక తలంపు ఉంది. అందుకే నువ్వు ఇంకా జీవం కలిగి ఉన్నావు. ఆ దినములు లెక్కించుట నేర్చుకో. ప్రభా, నీ కోసం నేను ఎంత కష్టపడ్డాను. అమ్మా, నువ్వు బ్రతికి ఒక 70 సంవత్సరాల్లో, లేదా ఒక 50, ఒక 40, ఒక 20, ఒక 30 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం. దేవునికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు? ఆ రోజులు లెక్కేసుకోండి. ఆదివారం ఒక 3 గంటలు, అలాగున ఉదయకాల ప్రార్థనలు వారం అంతా కూడా ఒక 7, 7, 3 ఒక 10 గంటలు, అలా 24 గంటలు కలిపితే ఒక రోజు. అలా ఒక రోజు లెక్కేసుకుంటే 365 రోజులు కలిపితే ఒక సంవత్సరం. దేవుడికి ఒక నెల అయినా ఇచ్చారా? ఆ లెక్క ప్రకారం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు దేవునికి ఒక నెల అయినా ఇచ్చారా? ఒక్క నెల కూడా దేవునికి మనం ఇవ్వలేదనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఆదివారం ఆవురావురమంటూ దేవుని సన్నిధికి వెళ్ళడం, ఒక మాట వింటూ రావడం, ఉదయకాల ప్రార్థనలో ఒక అర్ధగంట వాక్యాన్ని వినడం. ఇదే తప్ప దేవునితో మనం గడిపింది ఏది? దేవుని జ్ఞానం పొందుకోవడం కొరకు మనం ప్రయాసపడింది ఏది? దేవుని జ్ఞానము మన దినములు లెక్కించటం మనకు నేర్పుతుంది. ఈరోజు ఆ జ్ఞానం నువ్వు పొందుకున్నావా? ఆ జ్ఞానం నువ్వు కలుగున్నావా? ఆ జ్ఞానం ప్రకారంగా నీ జీవితం సాగుతుందా? ఒకసారి స్వపరీక్ష చేసుకో. దేవుని జ్ఞానమే నువ్వెలా బ్రతకాలో నేర్పిస్తుంది. నీ బ్రతుకు దినముల యొక్క పరిమాణం ఏమిటో, నువ్వు ఎందుకు మొత్తం నీకు ఆయన జ్ఞానంలోనే ఇమిడి ఉన్నది. ఆ జ్ఞానం నువ్వు సంపాదించాలి. ఆ జ్ఞానం కలిగి నువ్వు ముందుకెళ్ళాలి. అందుకే జ్ఞానమును విడువకు ఉండాలట. అందుకే ఇందాక మనం చదువుకున్న మాట పై మాటలో ఉంటది. సామెతలు 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమును విడువక ఇంటిన ఎడల అది నిన్ను జ్ఞానమును కాపాడును. విడిచిపెట్టొద్దమ్మా. ఏం విడిచిపెట్టినా జ్ఞానాన్ని విడిచిపెట్టొద్దు. దాన్ని పట్టుకొని ఉండండి, అడగండి మీ ప్రార్థనల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, దేవునయ్యా, జ్ఞానంతో నేను నడుచుకోవాలి, జ్ఞానంతో నేను మాట్లాడాలి, జ్ఞానంతో నేను ప్రవర్తించాలి, జ్ఞానంతో నేను నడుచుకోవాలి, నాకు జ్ఞానం అవసరం నాయనా అని మీరు ప్రభువుని అడిగి ఆ జ్ఞానమును విడువక ఉండిన ఎడల ఏం చేస్తుందంటే అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం నిన్ను కాపాడుతుందట. ఎక్కడి నుండి కాపాడుతుంది? అవును, సాతాను మాయలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అవును,
జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానం కాపాడుతుంది. రాబోయే కాలంలో ఒక ప్రమాదం ఎదురవ్వక ముందే ఆ ప్రమాదములోకి వెళ్ళకుండా జ్ఞానం నిన్ను కాపాడుతుంది. జ్ఞానమే కలిగున్నావంటే నువ్వు ఆ ప్రమాదంలోకి వెళ్ళవు. నీకు అర్థమైపోద్ది ముందుగానే, ఆహా, ఇది ఏదో పెద్ద సమస్య అయ్యేటట్టుందిరా బాబు, ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సమస్తం నీకు నేర్పుతుంది దేవుని జ్ఞానం. అందుకే జ్ఞానం విడువక ఉంటే అది నిన్ను కాపాడుతుంది. నువ్వు దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానాన్ని ప్రేమిద్దాం. అయ్యా, నీ జ్ఞానం కావాలి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆయన జ్ఞానం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు జ్ఞానం అడుగుతున్నావా? జ్ఞానాన్ని పొందుకుంటున్నావా? ఆ జ్ఞానం పొందుకుంటే ఈ పూట నేను చెప్పేది ఒకటే, జ్ఞానం పొందుకుంటే నీ దినములు లెక్కించుట నువ్వు నేర్చుకుంటావు. జ్ఞానం పొందుకుంటే ఆ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానమే నువ్వు ప్రేమిస్తే ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. జ్ఞానం గురుండి ఇంకెన్ని చెప్పినా తక్కువ అనిపిస్తాం. ఈ జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలో నీకు అర్థమవుతుందా? జ్ఞానమే లేకపోతే ప్రమాదంలో చిక్కుతాం. తర్వాత ఎంత బాధపడేం ప్రయోజనం? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే సామెత మీకు తెలియనిదేం కాదు కదా. ఆ జరిగిన తర్వాత, ప్రమాదంలో పడ్డాక, అవకాశం కోల్పోయాక ఇంకేటి చేంజ్ చేస్తాం? అందుకే జ్ఞానం కలుగుంటే అది అవకాశం పోకముందే జ్ఞానం నిన్ను కాపాడుతుంది ఆ ప్రమాదంలో పడకుండా. జ్ఞానం నువ్వు ప్రేమిస్తే జ్ఞానం నువ్వు ప్రేమిస్తే ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. నీ జీవితంలో సమస్య ఎదురవ్వకుండా. జరిగిన తర్వాత బాధపడుతున్నారు చాలా మంది. వివాహం చేసుకునే ముందు తొందరపడి ఏదో నచ్చాడు, ఏదో తల్లిదండ్రులు ఓకే అన్నారు, నాకు ఇష్టం జరిగిందని తొందరపడి వివాహాలు చేసుకుంటున్నారు. మునుగుతున్నారు, మునిగి ఏడుస్తున్నారు. మునగటం అంటే ఏదో అంటారు చూడండి, గంగలో మునిగినట్టు, నీటిలో మునిగినట్టు, సముద్రంలో మునిగినట్టు మునుగుతున్నారు. తేలట్లేదు ఇంకా బయటికి. జీవితాలు అలాగైపోతున్నాయి. తొందరపాటు ఎగరేయాలి. అదే జ్ఞానం ఉన్నవాడు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఈరోజు ఏది? 2 నెలల్లో పరిచయం, 3 నెలల్లో ప్రేమ, 4 నెలల్లో పెళ్లి. ఏం తెలుసుకున్నావు నువ్వు 2 నెలల్లో, 3 నెలల్లో? ఏం ప్రేమ? ఏం పెళ్లి? జ్ఞానం ఉన్నవాళ్ళు టైమే ఇంతని నేను చెప్పలేను, కానీ వారు జ్ఞానము కలిగి నిర్ణయం తీసుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాన్ని దేవుని చిత్తానుసారంగా వారి నిర్ణయం, ఎందుకంటే జ్ఞానం వారిని ప్రమాదంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్న వారెవరూ కూడా దుఃఖంతో బాధపడుతూ లేరండి. నేను కొంతమందిని చూస్తుంటాను. ఎంత చూడముచ్చటగా ఉంటారంటే, వారు నవ్వుతూ ఆనందంగా ఉంటే అదే చాలనిపిస్తుంది. జాగ్రత్త, జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. అందుకే జ్ఞానమును సంపాదించుకో, జ్ఞానమును విడువక పట్టుకో, జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయాసపడు. ఎందుకంటే జ్ఞానం లేనివాడే చెడు పనులు చేస్తాడు. జ్ఞానం అనేటువంటిది అలా కాదు. సామెతల్లో కూడా ఈ మాట ఉంటుంది. ఒకసారి చూడండి, 10:23లో. చెడు ప- చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. ఆటగానున్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. వివేక జ్ఞాన పరిశ్రమ చేయుట చేయుట అట్టిదే. చెడు పనులు చేయటం బుద్ధిహీనునికి ఒక ఆట. బుద్ధిహీనుడు చెడు పనులు చేస్తాడు. అదే జ్ఞానం కలిగిన వాడు ప్రమాదంలో చెడు పని చేసి ఆ చెడు కొని తెచ్చుకోకుండా వాడు రక్షింపబడతాడు. ఎందుకంటే వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. అంటే వివేకికి, ఎవరైతే వివేకం కలిగి జ్ఞాన పరిశ్రమ, జ్ఞానాన్ని ఇక్కడ ఒక పరిశ్రమ, పరిశ్రమ అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇనుము ఇండస్ట్రీ. ఇనుమును ముడిగా ఆ! మార్చి ఇవి మనం పరిశ్రమలు అంటాం. పరిశ్రమలు ఉన్నాయా? ఇండస్ట్రీస్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకటి తయారు చేసేది. ఇప్పుడు ఇక్కడ జ్ఞాన పరిశ్రమ అంటే జ్ఞానము తయారు చేసుకుంటాడు. చెడు పనులు చేయనోడు, వివేకిగా ఉన్నవాడు. ఈరోజు జ్ఞానం, నీ జ్ఞాన పరిశ్రమగా నీ మెదడుందా? జ్ఞానం ఇంప్రూవ్ అవుతుందా? జ్ఞానంలో నువ్వు ఎదగగలుగుతున్నావా? ఈ రోజైనా జ్ఞానంలో నువ్వు ఎదగటానికి ప్రయాసపడు.
జ్ఞానము నువ్వు పరీక్షించుకొని, అయ్యా నేను ఇంకా జ్ఞానం కలిగి నడుచుకోవాలని జ్ఞాన పరిశ్రమగా నువ్వు వివేకిగా నడుచుకోవటానికి ప్రయాసపడు. జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానం కొరకు భక్తులు ఎన్నో మాటలు అంటారు. జ్ఞానము ఎంత గొప్పది, జ్ఞానమును సంపాదించుకోవడం అత్యవసరం అని అన్ని మాటలు మనం వింటూనే ఉన్నాం కదా. అందుకే జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ రోజు నుండైనా మనం కష్టపడదాం. జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది. దేవుడు జ్ఞానం మనకు నేర్పించడానికి 1:20 ఉంటది సామెతలు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. అందుకే జ్ఞానం కలిగి నడుచుకోమందాం. జ్ఞానం కలిగి ముందుకెళ్దాం. ఎందుకంటే జ్ఞానం వీధుల్లో కేకలు ఇచ్చున్నదంట. దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు జ్ఞానాన్ని. సామెతలు 3:14 ఉంటది చూడండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట సంపాదించుట మేలు. ఉమ్. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. మేలు. వెండి సంపాదించడం కంటే ఈరోజు సంపాదిస్తున్నాం వెండి, బంగారం, డబ్బు ఇవి కాదు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. బంగారం సంపాదించుట కంటే జ్ఞాన లాభాన్ని పొందటం మేలు. అందుకని జ్ఞాన లాభాన్ని పొందడానికి జ్ఞానం కొరకు మనం ప్రయాసపడదాం. ఇంకా జ్ఞానం గురించిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. రేపటి ఉదయకాల ప్రార్థనలో జ్ఞానమునకు 7 స్తంభములు కలవు అనేటువంటి మాట సామెతలో ఉంటుంది. ఆ 7 స్తంభాలు అంటే ఏంటో, జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుందో, దేవుని గూర్చిన జ్ఞానం ఏంటో, దేవుని గూర్చిన జ్ఞానం ఏంటో మనం ఇంకా రాబో రోజుల్లో ధ్యానం చేద్దాం. ఈ పూట త్వరగానే ముగిస్తున్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని, అయ్యా నీ జ్ఞానం నాకు కావాలని ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఆ తరువాత ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ఏకాంతంగా కనీసం ఒక 10 నిమిషాలు దేవుని జ్ఞానం కొరకు ఏకాంత ప్రార్థన చేయండి. కనీసం అన్నాను నేను. ఇంకా మీరు 10 నిమిషాలు పైన చేసుకుంటే మీ ఇష్టం, కానీ 10 నిమిషాల లోపు మాత్రం కాదు. కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, అయ్యా వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. అయ్యా జ్ఞానము సంపాదించుకోమంటున్నాం. మాలో జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడం వల్లే చెడు పనులు చేస్తున్నాం. మా మెదడులు జ్ఞాన పరిశ్రమలుగా ఉండినట్లుగా, జ్ఞానాన్ని మాలో ఇంప్రూవ్ చేసుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా దినములు లెక్కించుట మాకు నేర్పించే నీ జ్ఞానం, అయ్యా మమ్మల్ని రక్షించి కాపాడే నీ జ్ఞానం మేము పొందుకున్నట్లు మాకు సహాయం చేయండి. విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో వాక్యం విన్నారో, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటున్నారో, వారందరినీ కూడా జ్ఞానంతో నింపమని, మేము చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మాకు మంచి ఆరోగ్యాలను మీరు ఇవ్వండి. ఈరోజు మా కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. మా పని పాటల్లో తోడుగా ఉండండి. మా రాకపోకల్లో తోడుగా ఉండండి అయ్యా. తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి భద్రపరచమని నాయనా. మీరు మాకు తోడుగా ఉంటే తప్ప మేము ముందుకు వెళ్ళలేం. మీరే మాకు తోడుగా ఉండి ప్రమాదాల నుండి తప్పించి అయ్యా మమ్మల్ని క్షమించి అయ్యా మేము ఎలా నడుచుకోవాలో సమస్తం నేర్పించి మీరు మాకు తోడుగా ఉండమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేంటును కాక. ఆమేన్. 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 వందనాలు.